యుక్తచేష్టస్య కర్మసు అని మకుటంగా తీసుకొని, అంటే కర్మ యందు యుక్తుడై తగు మాత్రంగా అని లేక సరిగా చేరిన వాడై ఉండాలి అని ఆ అంశాన్ని విచారణ చేసుకుంటూ నేనెవరు అని కొంతకాలంగా విచారణ చేసుకుంటున్నాం. ఇంతకీ తర్జన భర్జన పడ్డాము, విచారణే చేసుకున్నాము. ఇప్పుడు ఇంతకీ ఏం తేలింది? అసలు ఈ విచారణ నేనెవరు అనే విచారణ ఏమిటి అని అర్థం. నేనేగా, నేనుకి విచారణ ఏమి, ప్రశ్న ఏమి అని ఆ ప్రశ్న వేసి ఏమిటేమిటో మనం విచారణ చేసుకుంటూ పోతుంటే అసలు ఇది అవసరమా? ఇది నేను ఎవరు అని ఈ విచారణ అవసరమా అన్నాడు. అక్కడ ఎంత విచారణ చేసినా మెలిక అంటే ఏమిటో, అక్కడ ఏం మెలిక ఉందో అది మాత్రం అర్థం కాలే అన్నట్ట. ఇట్లాగే మొనగొట్టువాడు రామాయణం అంతా విని రాముడికి సీత ఏమవుతుంది అన్నాడట. విన్నారా? ఈ సామెత విన్నారా? విన్నారు, భలే విన్నారన్నమాట. అయితే రాముడికి సీత ఏమైతే మనకేమి? రాముడికి సీత పెళ్ళాం అంతేగా అని అన్న దృష్టితో ఆ చమత్కారాన్ని ఒక సామెతగా లోకం వాడుకుంటోంది. అయితే ఇక్కడ విశేషం ఏమిటంటే అసలు నేనెవరు, అథ కోహం అన్న విషయంలో సమస్య ఎక్కడ వస్తుంది అంటే, ఉన్నది ఒకటి, అనుకునేది ఒకటి అట. అనాత్మని ఆత్మభావేన దేహమాత్రాస్థయాధియా పుత్రధార కుటుంబైశ్చ చేతో గచ్చతి పీనతామన్నారు. చేత పీనతాం గచ్చతి. చేత అంటే చైతన్యవంతం చేసుకునేటటువంటి తన స్వభావం, తన తెలివి, తన తేజస్సు ఏమవుతుందంటే పీనతాం గచ్చతి అట. బాగా ఊర కుక్కలాగా ఊరుతోందట. ఏమిటది అంటే చైతన్యవంతం చేసుకోవటం ఊరిపోతుంది అంటే, పోనీ నిజంగా ఊరిపోతే ఊరిపోయి మరి బరువు ఎక్కువైపోయి డమ్ అంటుంది. అది అట్లా ఎదుగుతోందట. చైతన్యవంతం చేసుకోవటంలో మనం ఎటు తిరుగుతున్నాము? పసివాడు బాలుడై కుమారుడై యవ్వనంలో దేశమంతా తానే అనుకుంటూ తిరుగుతూ, ఇంకా ఈ నభోవీధిలో ఉన్న నక్షత్రాలన్నింటినీ కూడా తానే సృష్టించాడనుకుంటున్నట్టుగా ఉండి అట్లా అహంకరించుకుంటూ ఎదుగుతున్నాడు. ఆ అహంకరించుకుంటూ ఎదుగుతున్నందువల్ల తానేమైనాడో పీనతాము గచ్చతి, తన చైతన్యము అన్నారు. ఇప్పుడు మనం గుర్తించవలసిన విషయం ఏమిటంటే, మనిషి కదిలాడనుకోండి, పదముల్ని మనం కొన్ని వాడుతాం కానీ సరిగా అర్థం తెలియనందువల్ల ఎట్టెట్టగా అవుతుంటాం. మనస్సుని కదిలించి తాను కదులుతున్నాడా, లేక దేహం కదులుతోందా, లేక దేహం కదులుతుంటే మనస్సు కదులుతోందా? అంటున్నారా? దేహం కదులుతుంటే మనస్సు కదులుతుందా, మనస్సు కదిలితే దాన్ని ఆధారంగా దేహం కదులుతుందా?
అంటే ఇంతే కదా, మనసు కదిలితే దేహం కదులుతుంది, నాకు ఇది బాగా తెలుసు అన్నాం అని చెప్పేశాం. బాగుంది. అయితే మరి వాడెవరో, ఆ మనస్సు వాడెవడు, వాడెక్కడున్నాడు? లోపల ఉన్నాడు. ఎక్కడున్నాడు? లోపల ఉన్నాడు. లోపల ఎక్కడ ఉండోవాడు, యాడుండోవాడు? లోపల ఎక్కడున్నాడంటే, అట్లా ఎప్పుడే నేను అనుకోలేదే అంటాడు. లోపలైతే ఉన్నది, అది మొత్తం తెలుసు అనుకున్నా, కానీ ఎక్కడ అంటే గట్టిగా అడిగితే ఇక్కడ అని చూపించేస్తాడు. మరి బుద్ధి ఎక్కడ ఉంది? బుద్ధి కూడా దాంతోపాటే ఉంది. దాంతోపాటే ఉంది అంటే మరి దాంతోపాటు ఇద్దరు వాళ్ళు, మనస్సు బుద్ధి. వాళ్ళు ఇకపోతే చిత్తం, వాడు ఇంకోటి ఉన్నాడు. వాడు కూడా లోపలే ఉన్నాడు. నేను ఎక్కడున్నాను? నేను అంతటా ఏమిటో అర్థం. నేను ఇది నేనే అంటాడు అని ఈ విధంగా. అందువల్ల నేను మనకు అర్థం కావటం లేదు కనుక ఇప్పుడు మనస్సు బుద్ధి చిత్తం అని పదములు చెప్పుకున్నామే. ఆ మనస్సు లోపల ఎక్కడుందబ్బా? పాదం దగ్గర నుండి తల దాకా అంతా వెతికితే ఎక్కడివి అక్కడ ఉన్నాయి అంతే. అక్కడ ఈ మనస్సును పెట్టడానికి చోటేది? ఈ చెయ్యి ఉంది అనుకోండి, చేతిలో ఈ మనస్సును పెడదామంటే ఇది ఏముంటుంది? లోపల ఎముక ఉంది, ఎముక లోపల మాంసం ఉంది, మాంసం లోపల మాంసం దాంతోపాటుగా ఇంకేమున్నాయి? రక్తనాళం ఉన్నాయి. అన్ని వాటికి దాటికి చోటు సరిగిపోయింది. వీటిని అన్నింటినీ చక్కగా మూసి పట్టుకుంది ఇది తోలు. పోనీ వీళ్ళు అట్లా ఉంటే చెయ్యి అట్లాగే ఉంది, ఈ మణికట్ట అట్లాగే ఉంది, ఇది కూడా ఈ చెయ్యి అట్లాగే ఉంది, ఇక్కడ అట్లాగే ఉంది. ఎక్కడ వెతికి చూసినా మాకే చోటు లేదు. ఈ మనసులు నేను ఎక్కడ పెట్టుకునేదంటూ వీ కెనాట్ లెట్ అవుట్. మేము అద్దెకి ఇవ్వలేమంటుంది, చోటు లేదంటుంది. మరి ఎక్కడుంది ఈ మనస్సు? ఉంది అంటున్నామే. పోనీ మనం అనుకున్నట్టుగా మెదడులో ఉందంటే మెదడులో కోస్తే ఎక్కడ కనిపించదు. అన్ని కణములు ఉన్నాయి. ఏదో చూసినట్టుగా మన వాళ్ళు ఏమంటారు తెలిసిన, బ్రెయిన్లో మెమరీ సెల్స్ ఉన్నాయంటాడు. వాడు చూసినట్టు మాట్లాడతాడు. కణములు ఏవో కనిపిస్తే ఈ మెమరీ సెల్ అంటే ఆ మెమరీ సెల్ ఏమిటండి? మెమరీ సెల్స్ అండి, మెమరీ సెల్స్ అండి అంటాడు. అంతేగాని దానిలో మెమరీ కనిపించద్దు. ఆ మెమరీ కనిపిస్తే అప్పుడు అది మెమరీ సెల్స్ అని అంటే అర్థం ఉంది. మెమరీని సెల్స్లో ఎట్లా పెడతాడు? సెల్ ఈజ్ ఏ ఫిజికల్ ఎలిమెంట్. ఎట్లా పెడతాడు? తను పెట్టేది ఏం కాదు. సరే, మెమరీ, మనస్సు ఇవన్నీ ఏవో కనిపిస్తున్నాయి అంతే. పోనీ సెల్సే కనిపించాయి. దానిలో మెమరీ ఎట్లా కనిపించలేదు అంటే జ్ఞాపకం అనేది ఎట్లా కనిపించలేదు. అట్లాగే దానిలోనే ఒక మనస్సు అని కూడా మైండ్ సెల్స్ అంటాం అనుకోండి, బుద్ధి సెల్స్, ఇంటెలిజెన్స్ సెల్స్ అని అన్నాం అనుకోండి. ఆ సెల్స్లో ఇంటెలిజెన్స్ కనిపించద్దు, మైండ్ కనిపించద్దు. కనిపించాలి. ఎందుకు కనిపించాలి? మైండ్ అంటే ఎట్లుంటుందో చెప్పు అసలు ముందు. మెమరీ అంటే ఎట్లా ఉంటుంది చెప్ప. ఓ సైంటిస్టో, ఓ విజ్ఞానవేత్త గారు, మనస్సు అంటే ఎట్లా ఉంటుంది సార్? దాని రూపం ఏమి? దానికి కూడా ముక్కు, మూతి, నోరు ఉంటుందా? చేతులు అవి ఉంటాయా?
ఉమ్, అది దాని రూపమే అసలు, దాని కదలిక ఎట్లా, అది లోపల ఉన్నది ఉన్నది అంటుంటే అది ఆధారమని అంత గొప్పగా అది ఎట్ట నడిపిస్తే మనిషి దేహం అట్ట నడుస్తుంది అని అంత స్పష్టంగా అంత చూసినట్టుగా మాట్లాడతాడే. ఎట్లా చూసావు? అది కూడా బల్లలా కనిపిస్తుందా? ఏం కనిపించట్లేదే, ఎట్లా తెలుస్తుంది? అది అట్లా ఉంది, మనసు కనిపించగా. ఇప్పుడు ఇప్పుడు పొద్దు ఎంత అవుతుంది? 11:25 ఎంత అవుతుంది. ఇప్పుడే పొద్దున తిన్నది, తిరేడుపులు వస్తున్నాయి. ఇంకా కాసేపు అయితే ఇట్లా 1 గంట 1:30 అయ్యేటప్పటికి ఐ హ్యావ్ టు గో ఫర్ ఎ లంచ్. ఆ లంచ్ అంటే ఎందుకు? వాయిస్ అంటే అపిటైట్, ఆకలి వేస్తుంది అన్నాడు. ఆకలి అంటే పొట్ట ఖాళీ అయింది సార్ అంటాడు. ఏమి సార్? పొట్ట ఖాళీ అయింది సార్ అంటే నీకెట్టా తెలుసు సార్? చూస్తేవా? పొట్ట తెరిచి చూశాడా? ఖాళీ అయింది ఎడ తెలిసింది? పొట్ట ఖాళీ అయిందని ఎట్లా తెలుసు? వీటికి మనస్సు అంటే ఎట్లా ఉంటుంది, బుద్ధి అంటే ఎట్లా ఉంటుంది, చిత్తం అంటే ఎట్లా ఉంటుంది, తెలివి అంటే ఎట్లా ఉంటుంది, పొట్ట ఖాళీ అవడం అంటే ఎట్లా ఉంది. అంతేనా? ఆ తర్వాత కడుపులో నొప్పి అంటాడు. నొప్పి అంటే ఎట్లా ఉంటుంది? ఎట్లా ఉంటుందో చెప్పు. ఎట్లా ఉంటుంది అంటే నేను ఏడుస్తుంటే నువ్వు తర్వాత ఏడుద్దులే, అది ఎట్లా ఉంటుందో చెప్పు. దాన్ని ఎట్లా గుర్తించావు నీవు? ఆ గుర్తించిన రూపం ఏమి? సే డిఫైన్ దమ్, సే ఎక్స్ప్లెయిన్ దమ్ కరెక్ట్లీ. ఆ కరెక్ట్లీ అనే పదాన్ని ఎట్టంటున్నావు? మనం అనుకున్న విధంగా అన్నమాట. కరెక్ట్లీ అంటే చూడండి, బల్ల ఎంత ఉందండి? 8, 16, 20 అంగుళాలు. ఇది 20 అంగుళాలు పొడవండి. ఇదండి ఇది 15 అంగుళాల వెడల్పండి అని ఎట్లా ఒక రూపము వేసి ఇది ఒక పేరు పెట్టావంటే దానికి కూడా ఒక పేరు పెట్టావు, సరిపోయింది. ఇది ఇట్లా రూపం చెప్పి ఇదండి ఇది మేడ్ ఆఫ్ ప్లాస్టిక్తో చేశారండి అని ఒక రూపము, దాని ఒక పదార్థమును ఒక పేరు, ఇన్ని పేరు చెప్తున్నావు కదా. అట్లా మనస్సు అంటే ఎట్లా ఉంటుందో చెప్పు. ఇదేగా మనకు ఎట్లా చూసి చెప్పినట్టుగా మాట్లాడుతున్నాం. ఎట్లా లివింగ్ ఐటమ్, సజీవమైనటువంటి రూపంగా నేను చెప్తున్నా అని మనం మాట్లాడుతున్నామే. సజీవమైన రూపంగా నేను చెప్తున్నా అని మనస్సు అంటే ఎట్లా ఉంటుందో చెప్పు. ఊకే తెలియని పదములు వాడకూడదు. డిఫైన్ ఇట్. ఆగి మాట్లాడు, తాడో పెడో తెలుసుకో. ఎట్లా? తాడో పెడో తెలుసుకో, అవునో కాదో తెలుసుకో, నిజమేమో తెలుసుకో. చెప్పలేకపోతే చెప్పలేకపోయినాను అంతే. అప్పుడు తెలుస్తుంది ఏం చెప్పలేకపోయినావు.
అనుభవిస్తూ ఉంటే అంటాడు. అంటే ఏమిటి అనుభవం అంటే? అనుభవం అంటే ఏమిటి? అనుభవం అంటే అనుభవము. అనుభవం అంటే తెలీదా? ఈ పసిపిల్లలు మాట్లాడినట్టుంది. ఒకసారి మాకు ఒంగోలులో ఒకళ్ళింట్లో ఉంటే ఒక పసివాడు, వాడికి 5 ఏళ్ళు ఉంటాయో అంతే, వాళ్ళమ్మ వాడిని ఎక్కడికో మాస్టర్, ట్యూషన్ మాస్టర్ది తీసుకుపోయింది. ఏమో రాస్తే ఆయన ఇట్లా టిక్కులు ఇచ్చాడు. ఇట్లా ఇచ్చి టిక్ టిక్ అన్నాడు. వాడు పట్టుకున్నాడు, పన్ను పట్టుకున్నాడు. ఇంటికి వచ్చి అన్ని నాకు టిక్లే ఇచ్చాడు, అన్ని టిక్లే ఇచ్చాడు అన్నాడు. టిక్ అంటే ఏమిట్రా అంటే, టిక్ అంటే అన్నాడు. టిక్ అంటే ఇట్ట ఇట్ట అన్నాడు. అంటే ఏమిటి అంటే, అబ్బా నీకేం తెలియదు, చెప్తుంటే అర్థం కావద్దు నీకు. వాడు 5 ఏళ్ళ వాడు ఇట్ట అంటే ఇట్ట, టిక్ అంటే తెలియదా, నీకేం తెలియదు పోయాడు. అట్టా పసివాడు చెప్పినట్టుగా టిక్ అంటే, ఆ తర్వాత టిక్ అంటే రైట్ అని అర్థం రా అంటే, అప్పుడు రైట్ అంటే అర్థమైనట్టు వాడికి. రైట్ అంటే తెలుగు ఇంగ్లీష్ వాడికి అర్థం. రైట్ అంటే రైట్, సారీ అని పసివాళ్ళు మాట్లాడినట్టుగా మనసు అంటే అనుభవిస్తూ ఉంటే అంటాడు. అనుభవిస్తూ ఉంటే ఏం చెప్పాలని? పోని అనుభవిస్తుంటే దాని రూపమేమి? మనస్సు రూపమేమి? ఆ మనస్సు అనుభవంలో తెలియటం అంటే అనుభవం యొక్క రూపమేమి? అవునా? ఒక్కసారి ఈ మాటల్ని, ఈ ప్రశ్నల్ని ధారణ చేయండి. అంటే ఏమిటి అని మళ్ళీ ప్రశ్న వేస్తే అది కూడా నిజమే. అయితే మనకు అర్థమైంది అంటాడు. ధారణ చేయడం అంటే ధరించుట. ఎక్కడ? తనలో. మళ్ళీ తనలో ఎక్కడుంటుంది? అవగాహన చేసుకోండి. అంటే మళ్ళీ ఇవన్నీ ఎక్కడి మాటలు? ఎక్కడి నుంచి పరికిస్తున్నాం? వీటికి వెతుక్కుంటే ఎక్కడికి పోవాలి? లోపల అన్నీ లోపల అంటే, అన్ని లోపల అనేది పరమసత్యం. ఎంత సత్యం? పరమసత్యం. అన్నీ లోపలే. కానీ లోపల చోటేదబ్బా, అర్థమవుతుందా? ఇక్కడ మనం గుర్తించకుండా కూడా గుర్తించినట్లు మాట్లాడతాం. ఇది పసితనం. నీ చేష్టలు చాలా విచిత్రంగా ఉంటాయి ఓ బాలుడా అన్నట్టు. ఓ బాలుడా, చేష్టలు చాలా విచిత్రంగా ఉంటాయి. ఒక్క మాట, ఇంతకాలం శ్రవణం చేశారు, ఎక్కడెక్కడో శ్రవణం చేశారు, ఇన్ని ప్రశ్నలకు ఒక్క సమాధానం ఏమిటది? ఈ కనిపించే దేహం భౌతికం, ఇది భౌతిక ప్రపంచం అన్నట్టుగా మనం ఎట్లా అంటున్నామో, ఈ భౌతిక ప్రపంచాన్ని గుర్తించడానికి తనకు ఆధారం ఏ మనస్సు వింటున్నామో అది అభౌతికం. అభౌతికం కనుక చెప్పలేము అన్నారు, భౌతికంగా చెప్పలేము అన్నారు. అంటే భౌతికం అంటే ఏమిటి, అభౌతికం అంటే ఏమిటి? ముందు అభౌతికం అంటే భౌతికం కాదు. భౌతికం అంటే ఏమిటి అంటే భవతి. భవతి అంటే ఏమిటంటే, మరి ఈ రోజుల్లో ఇది కూడా కరువైపోయింది. వెనక రోజులు ఎట్లుండేదంటే, తాతయ్య అంటే కథలు చెప్పేవాడని ఒక ప్రతీతి ఉండేది బాగా. ఆ తాతయ్య ఏం చెప్తాడంటే, అనగనగా ఒక ఊళ్ళో
ఒక దేశంలో ఒక రాజు ఉన్నాడు అని కథ మొదలు పెడతాడు. కథ మొదలుపెట్టే ముందు ఒప్పందం ఏమిటంటే, తాతయ్య కథ చెప్తుంటే మనవాళ్ళు మనవరాళ్ళు వాళ్ళు కొట్టాలి. కొడితే అర్థమయ్యేటప్పటికీ ఒప్పుకున్నట్లు. సరిపోయిందా? ఒప్పుకున్నారు. ఒప్పుకున్నారు? ఇప్పుడు అనగనగా ఒక ఊళ్ళో ఒక రాజు ఉన్నాడు. వీళ్ళు ఏమనాలి? ఇంకా చెప్పు తాతయ్య అంటే ఇక చెప్పుకుంటూ కూర్చుంటాడు. అంతేగాని అక్కడ ఒరే రాజు ఎప్పుడున్నాడు రా, ఎక్కడున్నాడు రా అంటే నేను మళ్ళీ ప్రశ్న వేస్తే చెప్పాలి సమాధానం. రాజు ఎక్కడున్నాడు? ఒక ఊళ్ళో ఉన్నాడు. ఒక దేశంలో రాజు ఉన్నాడు. ఎట్లా చెప్తాడు? చూసి వచ్చినట్టుగా దేశంలో రాజు ఉన్నాడంటే కానీ సరిగ్గా చెప్పండిరా. అవును తాతయ్య, నువ్వే చెప్పావుగా దేశంలో రాజు ఉన్నాడు. దేశంలో రాజు ఇదే అర్థమవుతుంది. కానీ అక్కడ నేను ఇంకా ఏం చెప్పానురా అంటే, అదే కదా తాతయ్య నువ్వు చెప్పింది అంటాడే కానీ ఎక్కడ ఏం చెప్పాడు అర్థం కాదు. ఏం చెప్పాడు తాతయ్య అంటే, ముందేం చెప్పానురా? ముందా నువ్వే చెప్పుతాను అంటాడు. జరిగి నువ్వే చెప్పుతాను అంటాడు. అంటే అప్పుడు తాతయ్య ఉంటాడు, అనగనగా ఒక ఊళ్ళో ఒక దేశంలో ఒక రాజు ఉన్నాడు. అవునా? ఎప్పుడున్నాడు రా? అనగనగా ఉన్నాడు. అంటే అది కూడా ఒకటి ఎవరో మామిడి పండు ఇది అనుకుని అనగనగా ఉన్నాడు ఉంటాడంటే, అనగా అంటే అంటూ ఉంటే అనగా ఒక దేశంలో ఒక రాజు ఉన్నాడు. అంతే. ఆ రాజు యొక్క ఉనికి ఎంత? అనగా. ఇది భౌతికం. భవతి అనుకుంటూ ఉంటే ఉన్నది. అనుకుంటూ ఉంటే ఉన్నది కానీ ఉన్నందువల్ల ఉన్నది కాదు. అర్థం అవుతుందా? నేను పుట్టా అని సంకలు కొట్టుకుంటుంటే పుట్టాను అన్నాడు. ఆకలేస్తుంది అంటే ఆకలేస్తుంది, పెట్టు అంటుంది. అది దేహం నేను కాదు పో అంటే నాహం దేహ పరాత్మేది జ్ఞాతశ్చేత్ నిర్భయో భవేత్. భయం పోవాలంటే నేను దేహం కాదు అన్నాడు. ఎందుకు కాదు? దేహం పోతుంది. ఒక్కసారి దేహం పోతుంది, నేను కూడా పోవాలి నా దేహంతో అని ఎవరన్నా, నీ దేహం పోతుంది నువ్వు పోతావా అంటే, దేహం పోకూడదు, నేను పోకూడదు, నేను పోతే చచ్చిపోతా. ఏమిటో మాటలకు అర్థం లేదు. ఇది ఈ నేను అని ఇంతకీ దేహం అని అనుకుంటుంటే ఈ దేహం యొక్క రూపం ఏం చెప్పండి? ఎవరు దాని రూపం? అది ఎట్లా ఉంటుందని చెప్పాలంటే అది మారిపోతూ ఉంటే ఎట్టని పట్టుకుని చెప్పేది, ఎక్కడ పట్టుకుని చెప్పాలి? ట్రైన్ పోతుంటే ఎక్కడుందో చెప్పాలంటే ఇప్పుడు మనకి ఎంతో దీనిలో చూస్తే గూగుల్లో కొడితే ఫలానా చోట ఉంది అని చెప్తాడు. ఫలానా చోట ఉన్నది అంటే పోతున్నదా అని ఫలానా చోట ఎక్కడ ఉంటుంది ఎప్పుడంటే దానికి నిలకడేది ఉంటుంది అంటే నిలకడ. ఏతవునరా నిలకడ నీకు, ఏతవునరా నిలకడ నీకు, ఏతవునరా ఎంచి చూడ అగబడవు, ఎంచి చూడ కనబడు ఏ తావునరా అని ఆయన అంటాడు. పైగా
ఇప్పుడు నీ సంగతి చెప్పు. ఏతావో నరా నిలకడ నీకు, పుట్టిన కాడి నుంచి పొడకల దాకా పోయేంత వరకు నిన్ను పట్టుకుని ఇట్లా అని చెబుదామంటే ఫోటోలు తీశారు, అప్పుడప్పుడు ఫోటోలు తీశారు. ఆ ఫోటోలు చూపించి ఇది నేనని చూపిస్తుంటే ఒకదానికి ఒకటి పొందడం లేదు. ఒక ఫోటోలో నేనేమో కాలి వేలు నోట వేసుకుని చీకుతున్నాడు, ఇదే నువ్వు అంటే ఇది నేనే అంటాడు. నేనంటే ఏది ఇప్పుడు చీకటం లేదుగా. వింటున్నారా? ఇప్పుడు చీకటం లేదుగా, అది నేను కాదు. తర్వాత నాన్న భుజాన్ని ఎక్కితివే ఒకదానిలో, ఒక ఫోటోలో. ఇంకో ఫోటోలో ఎక్కడుంటుంది, ఏదో ఆడుకుంటున్నావు, ఏదో చేస్తున్నావు, అట్లా అట్లా అయిపోయా. చివరికి కొంతకాలం అయిందా ఇంకో ఫోటో తీస్తేనేమో దేహం ముడతలు పడిపోయింది, ముసలి మొహం పడింది, ఎప్పుడు పోతానా అని కాదు కూర్చున్నాను. ఇప్పుడు నేనెవరు? ఈ దేహమే నేనంటే ఎట్లా చెప్పాలి? పుట్టినప్పటి నుంచి ఎన్ని రూపాల్లో ఉందో ఒక రూపంలో లేదు ఇది. అర్థందా? ఇది ఎట్లా ఉంది? అనగనగా ఉన్నది, అనగనగా ఉన్నది. ఆ తర్వాత అనకుండా అనకుండగా, అనకుండగా అయినప్పుడు ఏమవుతుంది? లేకుండా పోయింది. ఏమన్నాను ఇప్పుడు? నేను బాలోహం, శైశవోహం. నేను శైశవంలో ఉన్న కనుకన బొట్టన నోట ఒకటిని చీకుతున్నాను. అమ్మ ఏం చెప్పాలి ఇవాళ, లేకపోతే ఏం చేస్తాడు? ఆ పీక అమ్మ ఏం చేస్తుంది, నీకు ఎప్పుడు తిన్నట్టుగా చేయాలని ఒక రబ్బర్ పీక నోట పెడితే అది చీకుతూ కూర్చుంటాడు. రబ్బర్ పీక చీకుతూ కూర్చుంటే ఆ రబ్బర్ వాసన వస్తుంది. నేను ఇదంతా మంచిది కాదని కూడా ఆమె తెలియదు. ఏడిపిస్తుంటే ఏం చేయాలి? ఏదో చేసి పడేస్తుంది, మొహాన్ని వారేస్తే ఏదో దాన్ని చీకుంటూ కూర్చుంటాను. నిలకడ ఇది ఏ రూపమని నేను చెప్పాలి? నేను ఇది భౌతికం. అంటే భవతి ఇది భౌతికం, కలుగుతున్నది. ఎట్లా కలుగుతుంది? అప్పటికప్పుడు ఇది అన్నాడు, ఆ తర్వాత ఇది కాదు అన్నాడు. అవునంటానికి కలుగుతోంది, కాదు అంటానికి కలుగుతోంది. అవునా? అవునంటానికి ఇది కలిగిన రూపమే, కాదనటానికి కలిగిన రూపమే. అదే అవునంటానికి కలిగిన రూపము, కాదనటానికి కూడా కలిగిన రూపమే. చిన్నప్పుడు ఫోటో తీసుకొచ్చి అది నేనంటే ఏం చూపిస్తాడు? ఇదిగో ఇది నేను అంటాడు. నీ మొహానికి నువ్వు ఫోటో మొహానికి ఒకటి పోలిక లేదే. ఎట్లా పోలిక కనిపించటంలే. చిన్నప్పుడు ఇట్టగా ఉంటారు, పెద్ద అయితే ఇట్లా ఉంటాడు. అంటే ఇప్పుడు నువ్వు చిన్నవాడివా పెద్దవాడివా? ఎవరు నువ్వు? చిన్నప్పుడుగా పోల్చుకున్నప్పుడు, పలకరించినప్పుడు, అనుకున్నప్పుడు, అన్నప్పుడు, చిన్నప్పుడు అన్నప్పుడు అది చిన్నతనం దాటాడన్నప్పుడు అది వేరే. ఇప్పుడు చిన్నవాడివా, దాటినవాడివా, పెద్దవాడివా, పోతున్నవాడివా, పోయినవాడివా? ఈ దేహం అక్కడ పడింది. లోపలవాడు ఎవడో పోయినాడు అంటున్నారు, చచ్చిపోయినాడంటే ఏదో ఏడుస్తారు, చచ్చిపోయినాడు ఉన్నాడుగా అక్కడ. వాడి పేరు ఉంది. ఇంకా అందరు బంధువులు వచ్చారు. ఏమంటున్నారు? కొడుకు అన్నాడు ఒకడు, మళ్ళీ ఇంకా బావ అన్నాడు ఒకడు, అల్లుడు అన్నాడు ఒకడు, ఇంకేమన్నాడు, అన్నయ్య అన్నాడు ఒకడు, తమ్మయ్య అన్నాడు ఇంకొకడు, ఇంకా ఏమిటంటే అందరు అన్నారా, ఎట్లా అన్నారు. బావ అన్నాడు ఒకడు, మరి ఇంకా ఒకటో అంతా అన్నారు. ఎవరెవరు ఏమన్నారు అందరూ ఇప్పుడు అదే అంటున్నాడుగా. దేహం అక్కడే ఉందిగా.
చచ్చిపోయినాడంటే వాడేవాడు? అది ఎక్కడి నుంచి వచ్చింది? అది ఏ రూపం? అది ఆ చనిపోయిన రూపం ఏమి? ఓ విజ్ఞాన శాస్త్రవేత్త ఒకసారి ఈ వేత్త ఏం చేశాడంటే, వేత్త అంటే వేత్త అవిద్య చేత ఏం చేశాడంటే, వేత్త అంటే తెలిసినవాడు, అవిద్య చేత ఏం చేశాడంటే ఆ చచ్చిపోయిన వాడిని నేను పట్టుకుంటా అని ఏం చేశాడు, వీడిని ఒక గాలి ఆడిన రోడ్ల దానిలో పెట్టేసి మూసి పెట్టేశాడు. లేచిపోతే అక్కడ ఉంటాడుగా, వాడు లేచి లేచిపోయినాడు, వాడు ఎక్కడ కనిపించలే. అంటే భవతీతి భౌతికం, కలిగినది ఏ రూపం? ఎప్పుడు కలిగినది? పుట్టుక చేత కలిగినట్లుగా కనిపిస్తుంది, మరి ఆ తర్వాత పోయిందిగా కనిపిస్తుంది. ఈ పుట్టుక అంటే వీడు ఎక్కడి నుంచి వచ్చింది? యాడికెళ్ళి ఆశయండు ఏడుస్తున్నాడు, పుట్టొద్దున ఏడుస్తున్నాడే. ఈ ఏడట ఎవరు నిర్మించారు దానికి? అంటే ఏం చేస్తోంది అసలు? ఈ చిన్న ప్రశ్న. దిస్ ఈజ్ అబౌట్ నాన్ ఫిజికల్, అభౌతికమును గురించి. ఏది ఉన్నది 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 అని మనం భౌతికం గురించి మాట్లాడి ఇంత చచ్చిపోతున్నాము. ఈ భౌతికానికి వేసిన కులుకుడు వేసిన వేషానికి వేసిన వేషం వేయకుండా, వేసిన వేషం వేసిన చోట వేయకుండా వేషాలు మార్చుకుంటూ దీన్ని పోషించడానికి ఎంత చచ్చిపోతున్నాము, దీన్ని కొలకటానికి ఎంత చచ్చిపోతున్నాము. ఇదే నేను, ఇదే నేను, ఇదే నేను, ఇదే నేను, లబోదిబో లబోదు పొట్టాలు నేనే, ఇదే నేను, ఇదే నేను పొట్టాలు కొట్టుకుని విడిచిపోతున్నాడే. విడిచిపోతున్న దేహం అక్కడ కనిపిస్తుంది. అది ఇప్పుడు నేను కాదుగా, దేహం అక్కడుంది, నేను కాదుగా. ఇంతకంటే రుజువు ఏం కావాలి? ఓరి సైంటిస్టో, ఓరి పసివాడా, తాతయ్య కథ చెబుతున్నాడు. అనగనగా ఒక నేనున్నాడు. అవునా? వాడుట పుట్టాడట, పెరిగాడట, చస్తున్నాడట. ఆహా, భలే బాగుంది తాతయ్య, ఇంకా చెప్పు కదా అంటే ఎంతైనా చెప్తాడు తాతయ్య కథలు. నిలకడ లేదు, గుర్తించటానికి నిలకడ లేదు. దాన్ని చూసి కులికేవాడు. ఏమన్నా అసలు ఏమన్నా తెలివి ఉందా? తెలివి అంటే తెలివి అభౌతికం, అంటే ఆ భౌతికములకు సంబంధించింది కాదు. నా భౌతికం అభౌతికం, అది కాదు, దానికి సంబంధించింది కాదు. మనస్సు అభౌతికం, దేహం కాదు, దేహానికి సంబంధించింది కాదు. బుద్ధి అభౌతికం, దేహం కాదు, దేహమునకు సంబంధించింది కాదు. ఈ తెలుసుకో, ఈ చిన్న మాట తెలుసుకో. ఇప్పుడు మనస్సు ప్రవర్తిస్తే దేహం కదులుతోంది. ఆ మాటకి ఇప్పుడు అర్థం చెప్పు. మనస్సు లోపల ఉన్నది. దేనికి లోపల ఉంది? లోపలంటే సంచి లోపల పెట్టినట్టు కాదు, అంతర్గతమై అన్నారు. అంతర్గత శబ్దానికి అది సంస్కృత పదం. అంతః అంటే ప్రసిద్ధార్థం లోపలని మీరు రాసుకున్నారు వాళ్ళు. అతి బద్ధనే అంటే బంధించే స్వరూపమై ఉన్నది. దేనికి బంధిస్తుంది? ఒరే నీ మొహం మండ, వదిలే, నీ మొహం పుల్లగాను, నీ మొహం తీపిగా కాదు, నీ మొహం తేజవంతం కాదు. నేను అనే అభౌతికము బంధిస్తోంది. ఏమని బంధిస్తోంది? భౌతికం కాదు, అభౌతికము. భౌతికము ఎన్నడూ కాదు. ఛాలెంజ్. ఇట్లా ఇట్లా కాదు, ఛాలెంజ్. మరి ఎట్లా ఎట్లా ఛాలెంజ్? ఏంటంటే టీవీగా ఛాలెంజ్. రుజువు చేసి చూద్దాం. నువ్వు కోటాను కోట్లు జన్మ ఎత్తి తల్ల కింద తపస్సు చేసి తాటికాయ
ఎగరేసినా సరే భౌతికములు అభౌతికం చేయలేవు. అభౌతికం భౌతికం ఎప్పుడూ కాదు. అర్థమవుతుంది. ఇప్పుడు అథకోహం నేనెవరు ఇట్లా కలిగేవాడు కాదు, కలగొరగంప కలిగేవాడు కాదు. దిక్కుముక్కు లేకుండా ఇదమిద్దం అని చెప్పడానికి వీలు లేనటువంటి వాడు, యోగ్యత లేనటువంటిది కాదు. అభౌతికం ఎట్లా లేదు. ఈ ఫిజికల్ ఈవెంట్స్ డోంట్ డిఫైన్ మీ. ఫిజికల్ ఈవెంట్స్ కెనాట్ డిఫైన్ మీ. అవి నన్ను చెప్పలేవు. అది నా స్వరూపం కాదు. సృష్టిలో ఈ కామం లేదు పోండి, ఓ పిల్లలు, ఆడపిల్లలు, మగ పిల్లలు. దొడ్డికి పోతే కడుక్కోవడం చేతకానటువంటి వాళ్ళు చేశారు కదా అనేది వాళ్ళ మనకు అర్థం ఉంది. ఆ పాశ్చాత్యుల దొడ్డిపోతే కడుక్కోవడం తెలియనటువంటి తెలియగల వాళ్ళు, అటువంటి సంస్కారపు వాళ్ళు భారతదేశానికి స్వభాసి స్వయంవ్రత. మాది భారతదేశం, లోపలి వెలుగు క్రీడారంగం. మేము భారతీయులం. మా జీవనము ఈ విజ్ఞాన వేదిక. లోపలి వెలుగు క్రీడారంగం, లోపల వెలుగు అభౌతికం. నేను అభౌతిక స్వరూపుడను, నేను భౌతిక స్వరూపుడను కాదు. ఈ పిచ్చి చిందులు తొక్కి అనగనగా భౌతిక రూపంలో కాదు, అనగనగా కాదు, ఉండగా ఉన్నది ఉన్నది అని గుర్తింపుగా, ఉన్నదని గుర్తింపుగా, ఉనికికి భంగపాటు లేదు. ఈ ఉనికికి మానం చేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఈ ఉనికికి మానవమానములు బయటతో లేదు. ఈ ఉనికికి బయట నామరూపములతో లేదు. ఇది శవం అక్కడ పడిపోయింది, గుర్తించు. రూపం అక్కడ ఉంది, వాడి పేరు అట్లాగే ఉంది. వాడు అందరూ ఏమంటున్నారు అవన్నీ అక్కడే ఉన్నాయి. నామం ఉంది, రూపం ఉంది, వాయు వరుసలు ఉన్నాయి. వాడి ఆస్తి, వాడికి ఎన్నెన్నో ఉండే ఆస్తి అన్నీ అక్కడ బ్యాంకులో ఉంది. ఇక పాస్బుక్ ఇంకేం చేయలే, అది అన్నీ అట్లాగే ఉన్నాయి. వాడిని గుర్తించడానికి ఏవేమి ఉన్నాయో అన్నీ అక్కడ ఉన్నాయి. వాడు లేడు. ప్రూవ్డ్, రుజువైంది. ఓ సైంటిస్ట్, ఓ elite of the nation, ఓ elite of the society, it is proved he is not physical. He is not physical, it is proved. ఏవేమి ఉన్నాయి అనుకుంటున్నావు అవన్నీ ఉన్నాయి అక్కడ. తర్వాత that physical is due to be burnt off. ఆ భౌతికమని ఏదంటున్నావో అది ఇప్పుడు ఎట్లా ఉంది? డ్యూ టు బి బర్nt ఆఫ్, తగలబెట్టడానికి అర్హతగా ఉన్నది. ఇప్పుడు నేనెవరో తెలుసుకొని ఆ రూపంతో బతుకు. భలే, ఎవరది? నేను అభౌతికం. లెట్ us be frank, let us be clear concepts. I am non-physical. నేను కదిలిస్తే అభౌతికమైనటువంటి నేను, ఆ నేను యొక్క ఒకానొక అంశం మనస్సు, ఒకానొక అంశం నేను యొక్క ఒకానొక అంశం బుద్ధి, నేను యొక్క ఒకానొక అంశం బుద్ధి, నేను యొక్క ఒకానొక అంశం తెలివి. ఆ అభౌతికము అనేటటువంటి ప్రేరణ చేత భౌతికం కదులుతుంది. ఎందుకు కదులుతుంది? అభౌతికమున ప్రేరణ ఏమి అంటే భౌతికమును కదిలించి ఇది నేను కాదు అని టేక్ బ్యాక్. అభౌతికం ఉపసంహరణ, టేక్ బ్యాక్ ఇంటూ సెల్ఫ్. అభౌతికమునందు ఉంటుంది. క్యారమ్ బోర్డు మీద అవి ఆడాలి, అవి తిరగాలంటే, ఆ బిళ్ళలు తిరగాలంటే ఎవడో క్యారమ్ని ఏం చేయాలి? స్ట్రైక్ చేయాలి. అన్లెస్ ఇట్ ఈస్ స్ట్రక్ ఇట్ డజంట్ మూవ్. కదిలిస్తే కదులుతుంది,
అనగా అనగా కదులుతుంది, అనగా అనగా ఉన్నది. ఆ ఉన్నది, దాట్ ఉన్నది, ఆ ఉన్నది, దాట్ ఎగ్జిస్టెన్స్ ఈస్ బై సేయింగ్. Hearsay, hearsay. Hearsay is the world. Hearsay is Jagat. Hearsay కాదు. I am existing. నేను ఉన్నది. ఎటైనా ఉన్నది. నువ్వు ఎటు మాట్లాడినప్పటికీ ఉన్నది అని ఏదైనా అని అంశం వస్తే అది నేను. లేదు అనే అంశం వస్తే అన్నీ ఫిజికల్తో సహా. దేహమును తెచ్చుకున్నాను, విడిచిపోతున్నాను. తెచ్చుకున్నవాడును నేను, దేహం నేను కాదు. విడిచిపోయేవాడును, దేహం నేను కాదు. దేహమును విడిచిపెట్టిపోయేవాడు. దేహము తెచ్చుకుంటే వస్తుంది, విడిచిపెడితే పోతుంది. డైవర్స్. ఈ రోజున ఒక బాయ్ ఫ్రెండ్ని ఎంటర్టైన్ హిమ్ ఫర్ 2 or 3 years. ఇష్టమైతే పెళ్లి చేసుకుంటాం, లేకపోతే వదిలేస్తాం, అది ఇంకోటి పట్టుకుంటాం. ఇది వ్యభిచారం. బుద్ధిలు, తల్లులు, ఇది వ్యభిచారం అమ్మా, ఇది వ్యభిచారం అమ్మా. ఈ ఎంటర్టైన్ చేసేటటువంటి ఈ బుద్ధి, నువ్వు వాళ్ళనే ఎంటర్టైన్ చేసి వ్యభిచారమా, ఆ భావాన్ని ఎంటర్టైన్ చేసినట్టు వ్యభిచారమా? అది నేను. నేను ఈ ఎంటర్టైన్ చేసి ఉన్నాను అనుకుంటున్నామే, ఆ ఉన్నాను నేను కాదు. అది అనగనగా ఉన్నది. ఇది ఎల్లకాలం ఉండదు. ఎల్లకాలం అంటే ఎక్కువ చూసుకోవద్దు. ఇంకో 10 సంవత్సరాల తర్వాత ఉండదు. వాడిని వదిలిపెట్టావు, ఇప్పుడు నా బాయ్ ఫ్రెండ్ అన్నావు, ఆ బుద్ధి ఇంకో 10 రోజులు అయితే ఉండదు. ఈ మాట భగవద్గీతలో ప్రమాణం. కిమన్యత్ కామహేతుకం. కామహేతుకం కాకుండా ఉన్నటువంటి ఇంకేముంది? ఇంతేగా మనం అంటున్నాము. నీ పేరు, నీ రూపము, నీ 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 చరిత్ర అంతా అదే. దీనికి అతీతమైనటువంటి అభౌతిక స్వరూపం. ఉన్నా అంటే ఈ భౌతిక చరిత్ర అంతా అనగనగా చరిత్ర. అనగనగా ఈ చరిత్ర అంతా మట్టు పెట్టి, అనగనగా ఈ చరిత్ర నీకు అనకుండా అంటే అప్పుడు అనుటతో ప్రస్తావన లేకుండా, అవసరం లేకుండా ఏది ఉన్నది అంటుందో, ఆ ఉన్నది అనేది ఎట్లాగూ ఉనికికి ఎక్కడ తొట్టుపట్టలేదు. ఉనికికి లేదు అని కానీ, మార్పు అని కానీ, అవునని కానీ, కాదని కానీ, సుఖమని కానీ, దుఃఖమని కానీ, ఏ మాటలు తిప్పుకుంటూ గోల్మాల్ అయిపోతున్నాడు మనుషులు, దొర్లుకుంటూ పోతున్నారు. ఇదంతా బయట అనగనగా చరిత్ర, అనగనగా చరిత్ర. అనగనగా చరిత్ర నేను కాదు, తాతయ్య చెప్పే కథ కాదు. తాతయ్యని పలకరిస్తే ఇంకా పెద్ద కథ చెప్తాడు, ఉన్నదేదో చెప్తాడు. చిన్ని పాపలు, చిన్ని పాపలు, చేతుల్లో ఏమున్నాయి, మీ చేతల్లో ఏమున్నాయి? సృష్టి చేష్టలు ఉపమానంగా, మా చేష్టలు ఉపమేయంగా, సృష్టికి సమంగా నిలిపే బాధ్యత చేతల్లోనే ఉండండి, మా చేతుల్లోనే ఉందండి. వాడు బుజ్జిలు, వాళ్ళు తల్లులు, వాడు ఉన్నవాడు. ఇవన్నీ లేని పచ్చిమిరపకాయలు, ఇవన్నీను లేని పచ్చిమిరపకాయలు. ఊళ్ళోది ఏదో చూపించి పస లేని వాళ్ళు. వాళ్ళు ఏమంటారు? సృష్టి ఉపమానం అట, మేము ఉపమేయం. ఇదంతా నా గురించి చెప్తాను. మేము ఉపమేయం. నేను ఎట్లా అంటే సృష్టి అట్లా, నేను ఏం రుజువు చేస్తే అది బయటది అని సృష్టికి సమన్వయంగా చేయటం అనేది చేతుల్లోనే ఉందండి, మా చేతల్లోనే ఉందండి. ఈ పాట మీకు కావాలా? వచ్చే మాట వినిపిస్తే బాగా
దానికి ఇంకా సంగీతం ఇన్స్ట్రుమెంట్స్ ఇంకా ఇవ్వాలి, అది ఇస్తే ఇంకా బాగుంటుంది. ఎక్కడి నుంచి వస్తుంది ఈ పాట? ఇంకెక్కడి నుంచి వస్తుంది? శ్రీకృష్ణనాథ మఠం నుంచి వస్తుంది, ఇంకెక్కడి నుంచి రాదు ఇట్లాంటి మాటలు. అర్థమైందా? అది నేను, అది మనస్సు, అది బుద్ధి, అది చిత్తం, అది తెలివి, అది అవేర్నెస్ ఎరుక, అది స్మృతి, అది నేను, దాట్స్ అహం, దాట్స్ సెల్ఫ్. అది ఇది తాతయ్య కాదు. ఏ తాతయ్య చెప్పింది తెలిసిన మీకు? బ్రహ్మ తాతయ్య అన్నాడు. బ్రహ్మ అంటే నువ్వు ఎదిగే కాదు. బ్రహ్మ అంటే ఆయన కాదు, మరి పురాణాలు, ఆ పురాణాలన్నీ కూడా హిందూ ధర్మంలో చెప్పిన పురాణ కథలన్నీ కూడా ఎంతో నిగూఢంగా అభౌతికంగా మనం గ్రహించగలిగినటువంటిది. అభౌతికంగా ఈ పంచమహాభూతములన్నింటినీ కూడా మనం ధారణ పెట్టుకున్నాం. అది ఎక్కడుంది? అది ఎక్కడుంది? అది ఎక్కడుంది? వచ్చేవాడిని టైం అయిపోయిందట, మీరు కూర్చోరట. ఇంతసేపా? ఇప్పటికే 52 నిమిషాలు అయిపోయింది. అది కూడా నోచుకోవద్దు. వాళ్ళే ఇంతవరకు నోచుకున్నారు, ఇది విన్నారు. బుజ్జిలు చాలా బుద్ధిమంతులు మీరు. మీ గురించి టీవీలో బాగా చెప్తున్నారు, మీరందరూ బుద్ధిమంతులట, బాగా చెప్తున్నారట. మీరండి వచ్చేవారం అది ఎక్కడుంది? వచ్చేవారం చెప్పుకుందామా? ఓం తత్సత్.